నందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహాకృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. భక్తులను శోధనల నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినమున వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. వీరు తెగవగలవారును స్వేచ్ఛాపరులనై మహాత్ములను దూషింప వెరవకయున్నారు. ఈ మాటలు పేతురు గారు తన సంఘానికి రాస్తున్న 2వ ఉత్తరంలో తెలియజేస్తున్నారు. ఇక్కడ పేతురు గారు చెప్తున్నారు కదా, భక్తులను శోధనల నుండి తప్పించుటకును. అంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి ఆధారం చేసుకుని వెళ్తుంటారో, వారు ఎటువంటి శోధనలో నుండి వెళ్తున్నా కూడా ఆ శోధనలో నుండి తప్పించుటకు ప్రభు సమర్థుడు అని ఇక్కడ తెలియచేస్తూ, అదే సమయంలో దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు ఈ శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. అంటే భక్తులను శోధనలో నుండి తప్పించుటకును ప్రభు సమర్థుడు. అదే టైంలో ఎవరైతే దుర్నీతితో నింపబడి ఉంటారో, ముఖ్యముగా అంట మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు. చాలామంది యేసయ్యను అంగీకరిస్తారు, యేసయ్యను సొంత రక్షకుడుగా నమ్ముతారు, కానీ శరీరానుసారంగా జీవిస్తూ ఉంటారన్నమాట. శరీరానుసారమైన ఆశలు కలిగి, దురాశ కలిగి, దుర్నీతి కలిగి, వాక్యానికి విరోధంగా నడుచుకుంటూ, ఇంకొకటట ప్రభుత్వమును నిరాకరించుచు, అంటే దేవుడు ఏర్పరిచిన ప్రభుత్వాలను ఏం చేస్తుంటారట, నిరాకరిస్తూ ఉంటారట. శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును. అంటే శిక్ష విధింపబడుతుంది. ఎవరైతే దుర్నీతి కలిగి ఉంటారో, ఎవరైతే మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకుంటూ ఉంటారో, ప్రభుత్వాలని నిరాకరిస్తూ ఉంటారో, వాళ్ళందరూ కూడా శిక్షలో ఉంచబడిన వారిని అంట. వాళ్ళందరూ శిక్షకి అర్హులు అంటూ తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. అంటే భక్తులను శోధనలో నుండి తప్పించడానికి ప్రభు సమర్థుడే, అదే సమయంలో శిక్షలో ఉంచడానికి కూడా ప్రభు సమర్థుడే అని తెలియజేస్తూ, ఈ యొక్క మలినమైన దురాశ కలిగిన వారు, శరీరానుసారంగా నడిచిన వారు ఎలా ఉంటారట, తెగవగలవారును. అంటే ఏ విషయంలోనైనా తెగించి, చాలా సంఘాలలో చాలా మందిలో చూస్తూ ఉంటాం కదా, దేవుని బిడ్డలేనా అనిపిస్తుంది, తెగవ కలిగి స్వేచ్ఛ పరులుగా మాట్లాడుతూ ఉంటారు. అసలు దేవుని వాక్యానికి పొందుకు లేకుండా మాట్లాడుతుంటారు. మహాత్ములను దూషింప వెరవక ఉన్నారు. అంటే దేవుణ్ణి నిజంగా వెంబడిస్తున్న వారిని, నీతిమంతులుగా ఉంటున్న వారిని ఏం చేస్తారట, దూషిస్తూ ఉంటారట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, మనం భక్తులుగా ఉండి శోధన సహిస్తున్నామా, అయితే ఆ శోధనలో నుండి దేవుడు మనల్ని తప్పించడానికి సమర్థుడు. అదే సమయంలో దుర్నీతి పరులుగా, దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకుంటూ మహాత్ముల్ని, అంటే నిజంగా నీతిగా పరిశుద్ధంగా జీవిస్తున్న వారిని దూషిస్తూ దేవునికి విరోధమైన కార్యాలు చేసేవారిని శిక్షలో ఉంచుటకు కూడా దేవుడు సమర్థుడంట. అంటే దేవుని కన్నులు మనల్ని చూస్తున్నాయి అన్నమాట. మనము దేవుని కన్నులు మనల్ని చూస్తున్నాయని భయముతో మనం ముందుకెళ్తే దేవుడు మనకు బహుమానం ఇచ్చే దేవుడుగా ఉన్నారు. దేవుడు చూడట్లేదు, నా ఇష్టం, నా శరీరం, నా నోరు అని మనం నోరు పారేసుకొని మాట్లాడుతూ ఉంటే దాన్ని కూడా దేవుడు చూస్తున్నారు అని పేతురు గారు తెలియజేస్తున్నారు. ఈరోజు ఫ్రెష్ మన్నా ఉంటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవునికి ఇష్టమైన వారిగా, ఆయన చెప్పినట్టు నడుచుకునే వారంగా, భక్తులుగా ఉంటూ ఉన్నప్పుడు మన ప్రతి పరిస్థితుల్లో దేవుడు మనకు తోడుగా ఉండి వాటన్నిటిలో కూడా దేవుడు మనకు విజయాన్ని ఇస్తారు. దేవుని కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.